అరుదైన వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న 4 సంవత్సరాల మోజెస్ రాయల్ కు డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ తరపున 32,000 రూపాయల విలువ గల ఇంజెక్షన్లను అందించినట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్, సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గన్ ఫౌండేషన్ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్, సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణలు మోజెస్ రాయల్ కుటుంబ సభ్యులకు 32,000 రూపాయల విలువ గల ఇంజెక్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్, డాక్టర్ బాదం బాలకృష్ణలు మాట్లాడుతూ మోజెస్కు 2 కోట్ల రూపాయల ఇంజెక్షన్ దొరికేంత వరకు ప్రతి నెల మోజెస్కు అవసరమైన 32,000 రూపాయల ఇంజెక్షన్లకు దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సూర్యవేణి, ఆకుల సరళ తదితరులు పాల్గొన్నారు. దీనికి చాలా కాలం వరకు చాలా స్టడీస్ జరిగాయి, కానీ సరైన మందులు మనకి ఇంకా ప్రొడ్యూస్ అవ్వలేదు. ఆ మధ్య ఒక డ్రగ్ వచ్చింది, అది లైఫ్లో ఒకసారి తీసుకోవాలి, కానీ చాలా కాస్ట్, బహుశా అది 1.5-2 కోట్లు ఉంటున్నాయి. అది మన ఇండియాలో ప్రొడక్షన్ లేదు, అది అమెరికా నుంచి అది దిగుమతి చేసుకొని చేయవలసి ఉంటుంది. సో చాలా వరకు మన ఇండియా లాంటి కంట్రీస్లో, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అలాంటి డ్రగ్స్ని మనం ఎఫోర్డ్ చేయలేము. కాబట్టి నాట్కో పీపుల్ చాలా మంచి డ్రగ్ని తయారు చేశారు. దాన్ని దిస్డిప్లామ్ అంటారు. ఇది లైఫ్ లాంగ్ చేయించుకోవాలి. దీని కూడా చాలా కాస్ట్. నా చేతిలో ఉన్న ఇంజెక్షన్ ఖరీదు 16,000 రూపాయలు. అలా ఈ ఇంజెక్షన్ని మన జీవితాంతం చేసుకుంటూ ఉంటే ఆ మజిల్స్కి ఏమైనా కొంచెం ఆ ఎట్రోఫీ నుంచి దగ్గరకు వచ్చి పవర్ మళ్ళీ బిల్డప్ అయ్యి తన మట్టుకు తను నడిచే అవకాశం ఉంటుందేమో అని మనం ఎదురు చూడాలి. దీంతోపాటుగా ఫిజియోథెరపీ కూడా రోజు చేయిస్తూ ఉండాలి. పోషకాహారం మంచిగా ఇస్తూ ఉండాలి. మెయిన్ పేరెంట్స్ని డిప్రెషన్లో కాకుండా, బాబుకి ఎలాగో తెలియదు ఏంటనేది సైకలాజికల్గా, బట్ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం మూడ్ ఎలివేటర్గా ఉంది, కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పెక్ట్స్లో వాళ్ళు మా బాదం బాలకృష్ణ గారిని కలిస్తే ఆయన సహృదయంతో దీన్ని ప్రాబ్లం అర్థం చేసుకొని మాలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనల్గా మా సంస్థ తరఫున వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇద్దామని ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఇది చాలా మంచి సుపరిణామం. ఈ విధంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, చాలా జబ్బులకి చాలా మంచి మంది ఎల్లోపతిక్లో చాలా మంచి మందులు వస్తున్నాయి. కొన్నాటికి హోమియోపతిలో ఉండొచ్చు, కొన్నాటికి ఆయుర్వేదంలో ఉండొచ్చు. ఏదైనా సరే ఒక కన్సర్న్ డాక్టర్, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్తే డెఫినెట్గా మనం లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. దాంతోపాటు హెల్త్ స్పాన్ కూడా పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మిడిమిడి జ్ఞానంగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు విని వీళ్ళ భవిష్యత్తుని పాటు చేసుకోవడం అనేది. మోజెస్ రాయల్ అని చెప్పి 4 సంవత్సరాల ఈ యొక్క బాలుడి తల్లిదండ్రులు మమ్మల్ని అప్రోచ్ అయ్యి, ఈ డాక్టర్ జవహర్ గారు చెప్పినట్టుగా ఆ వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. నెలకి సుమారు 32,000 రూపాయల మెడిసిన్స్ ఇవ్వాలి. అలా ఇస్తే ఉన్న ఆరోగ్యం డిటీరియేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. 2 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అంత ఫండ్స్ ఎఫర్ట్ చేయలేం కాబట్టి గవర్నమెంట్ కూడా అప్రోచ్ చేయని చెప్పారు. సరే, అప్పటిదాకా మనం ఎఫర్ట్ చేయగలమని చెప్పి డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గన్ ఫౌండేషన్ ద్వారా మరి కొద్ది డబ్బు, అలాగే జవహర్ గారు నేను కొద్ది వేసుకొని ఈ యొక్క మందు తెప్పించి ఈ అబ్బాయికి 200 రూపాయల మందులు ఇవ్వడం జరిగింది. ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మేమైతే మాకున్న పరిమితులు, ఆర్థిక వనరులు బట్టి కొద్ది దాకా సహాయం చేయగలిగాం. ప్రతి నెల అవసరమైన ఇతనికి ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా ఆదుకోవాలని కోరుకుంటూ, మరి ఇతని ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే ఛానల్ వాడినారో వాళ్ళు మీకు ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. వారికి మీరు డబ్బులు ఇవ్వట్లేదు, కానీ ఇలా కొనిస్తే ప్రతి నెల వాళ్ళు ఆ 2 కోట్ల రూపాయల మెడిసిన్, ఆ ఇంజెక్షన్ దొరికేదాకా మాత్రం ఇతని యొక్క ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధి పెరగకుండా సహాయం చేసి అవుతారు.